మల్లన్న అంటే మల్లన్ననే పోరి సారు స్టేజ్ ఎక్కినా గట్లనే మైక్ పట్టుకున్నా ఇక స్టేజ్ కింద ఉన్నలకు పూనకాలు అయితే రావాల్సిందే. గట్లుంటది మరి మన మల్లారెడ్డి సార్ అంటే. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎక్కడ చూడు మన మల్లారెడ్డి సార్ వీడియోలు ట్రెండింగ్ లో మస్తు నడుస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్వరు పడితే వాళ్ళే సార్కు పెద్ద అభిమానులు అయిపోతున్నారు. ఇవన్నీ కాదు, మన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూడు మన మల్లన్న గాలి బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు. అవు మరే ముచ్చట మొదలైన కేలి మల్లన్న మల్లన్న అని చెప్తున్నారు కానీ అస్సలు ముచ్చట చెప్తలేరని సోచాయిస్తున్నారులే. చలో ఆలోచన చేయకుండా ఈ వీడియో చూడురి. ఇక ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎక్కడ చూడు ఎవరు ట్రెండ్ అవుతాలో ఎవరు హైలైట్ అవుతాలో తెలియదు కానీ మన మల్లారెడ్డి అన్న మాత్రం ఎప్పుడు ట్రైనింగ్ వనులు ఉంటాడని చెప్తున్నారు ముచ్చటిన పబ్లిక్. అయితే ఇలా మనం చెప్పుకోవడం ముచ్చట ఏంటంటే ఇక్కడ భారీ చూడుర్రి. మల్లారెడ్డి ఏం చేస్తారు? మల్లారెడ్డి మంత్రి గారు అంటే ఇష్టమా నీకు? ఒకసారి మల్లారెడ్డి స్టైల్ ఒకసారి చెప్తుంటా. ఆగో మంత్రి హరీష్ రావు సార్ ఏమో అంటున్నాడు కదా. మంత్రి మల్లారెడ్డి గారు ఫ్యాన్ అను, ఒక్కసారి మల్లారెడ్డి ఇమిటేట్ చేసి చూద్దాం. ఎట్లా అంటాడు మల్లారెడ్డి? ఏమంటాడు? ఏమనుకో, ఫ్రీ మైక్ దగ్గర పెట్టుకో. ఆగో పొలగా ఆగో సార్ ఏమో అంటున్నాడు, జర చెవులేసుకోరా అది జర మంచిగా నిమ్మలంగా ఆగో సిగ్గుపడుతున్నాడు పొలగాడు. బెస్ట్ ప్రైజ్ ఇస్తా. చలో, ఏం పేరు? సంగమేశ్వర్. ఏం చదువుతున్నాడు సంగమేశ్వర్? బిఏ ఇయర్, ఫస్ట్ ఇయర్. సో మల్లారెడ్డి ఎందుకు నచ్చింది నీకు? ఆగో అది అన్నట్టు అసలు వచ్చరా అగో ఇక్కడ ఏదో మీటింగ్ అయితే అంటే ఇక మాటల మాట మన హరీష్ రావు సారు ఇక మీ అందరికి మల్లారెడ్డి సార్ అంటే చాలా మంచిగా అనిపిస్తా అన్నట్టున్నది. సారుకు జర మీరు బాగానే అభిమానులు ఉన్నట్టున్నారు. అగో మా మల్లన్న జర మీరు ఇమిటేట్ చేయరాదు మీరు అని అంటే కామెడీ చేస్తారా? మంత్రి మల్లన్న మంచిగా అర్థమయ్యేది చెప్తారా కామెడీగా? ఎట్లా నీకు బాగా నచ్చింది ఒకటి చెప్పు. మల్లన్న చేసింది పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా దగ్గర పెట్టుకో, ఇట్లా మంచిగా పెట్టుకో చెప్పు. ఏమన్నాడు? పాలమ్మిన పూలమ్మిన. పాలమ్మిన పూలమ్మిన. ఇంకేం చేసిన? కష్టపడ్డా. ఇంకా పని చేసిన. ఇంకా సక్సెస్. ఇంకా అదే మళ్ళా తెలంగాణ వాడాలంటారు. ఏమంటారు? తెలంగాణ మోడల్. తెలంగాణ మోడల్ అంటారా? ఎవరిని? మల్లారెడ్డి సాగు తెలంగాణ మోడల్ అంటారు. నువ్వు కూడా మల్లన్న లెక్క కష్టపడు. ఏం చేస్తావు? చెప్పుతామి చెప్పు కష్టపడ్డా పూలమ్మినా పాలమ్మినా సక్సెస్ అయినా అని చెప్పుతామి. అగో గా డైలాగ్ తెలియకపోతే ఎట్లా తమ్మి? మల్లారెడ్డి ఫ్యాన్ అంటివి సిగ్గుపడతాంటివి. ఇంకేం చెప్తాను మల్లన్న? అసెంబ్లీలో చూసినావా? మల్లన్న టీవీలో చూసినావా? ఎలా చూసినావు? ఎక్కడ? సోషల్ మీడియాలో చూసినావు. ఓకే. ఇవాళ రేపు మల్లన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు. అంతేలే, ఫుల్ ట్రెండింగా? హిట్స్ అన్ని మల్లన్నకి ఏమన్నట్టున్నాయి, మా సోదరులో దొక్కలు. అంతేనా? మల్లన్నకి ఫుల్ సోషల్ మీడియాలో హిట్స్ ఉన్నట్టున్నాయి కదా. ఇంకేమంటుండు మల్లన్న? అంటే నీకు నచ్చిందా మల్లన్న? సరే, ఓకే. మల్లన్న కూడా చాలా కష్టపడి చదువుకొని, ఆయన చదువుకోలేదు చిన్నప్పుడు, పాలమ్మిండు, కూరగాయలు అమ్మిండు. కానీ ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూట్లు పెట్టిండి అంటే కొన్ని లక్షల మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. సో మీరు కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా మల్లన్న లాగా నువ్వు కూడా ఎదగచ్చు. ఓకేనా? మరి ఏమైందనుకుంటున్నావు? వరదెబ్బా ఆగో చూసినారులా మన మల్లారెడ్డి సార్కి ఇప్పుడు తెలంగాణలో ఏ తీరుగా అభిమానులు ఉన్నారో. ఆగో ఏ ప్రోగ్రాంకి పోయినా సారు ఇటు మాట్లాడుతాడు గట్టిన పబ్లిక్ ను మస్తు ఖుషి చేస్తున్నాడు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇవన్నీ కాదులా ఒక మాటలో చెప్పుకోవాలంటే మన తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి సార్ గాలి బాగానే ఉన్నదని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఆగో చూసినారులా మంత్రి మల్లారెడ్డి సారుకు అభిమానంగానే మంత్రి హరీష్ రావు సారే కింద సంబరపడుతున్నాడు అంటే నన్ను గిట్లా కూడా చేస్తున్నారా అభిమానులు, నన్ను గిట్లా కూడా కొలుచుకుంటారా అని మనం మల్లన్న తెలిస్తే ఇక మల్లన్న ఇంకెంత ఖుషి అవుతాడో మరే.